మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. ఇప్పుడు అనకాపల్లి విషయం అందరికి తెలిసిన విషయం. అవును సార్. ఆ పాప 9వ తరగతి చదువుతుంది. అవును. వీడు సురేష్ అన్నోడు ఏం చేశాడంటే ఈ అమ్మాయి వెనకాల 2 నెలల నుంచే పడ్డం, వెనకాల పడుతుంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు పోక్సో చట్టం కింద. అవును. ఇప్పుడు కొంతకాలం జైల్లో ఉండొచ్చాడు వాడు. ఇప్పుడు ఏంటి మీకు ఏమనిపించింది? అన్నీ చూడండి, ఇప్పుడు వాడు చనిపోయాడు, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఏంటంటే సార్, చాలా సంవత్సరాల నుంచి కూడాను ఈ రోజు సమస్య కాదు సార్ ఇది. ఒక్క సురేష్ కాదు, సురేష్ లాంటి వాళ్ళు ఎంతో మంది అమ్మాయి క్లాస్ రూమ్ లో ఉంటే లవ్ రిజెక్ట్ చేసిందని చెప్పు, లేకపోతే తన ప్రేమను యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పు, డైరెక్ట్ గా వెళ్ళి 10 మంది సమక్షంలో వెళ్ళి ఆ అమ్మాయిని నరికేసి వచ్చిన వాళ్ళు కూడా లైవ్ లో చాలా కేసులు నడుస్తున్నాయి. తర్వాత యాసిడ్ పోసిన కేసులు, అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి రేప్ చేసి చంపేసిన కేసులు మనం గత 20 సంవత్సరాల నుంచి, ఈ మధ్య ఇంకొక 10 సంవత్సరాల నుంచి మరీ ఎక్కువైపోయింది. ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరంలో రోజుకి కనీసము ఒక్క ఊర్లో కనీసం ఒక 2-3 కేసులన్నా ఉంటున్నాయి సార్. దీనికి కారణం ఏమని నేను ఆలోచిస్తే నాకు అనిపిస్తోంది, ఈ ఊర్లలో ఉండే వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ. అంటే నేను వాళ్ళని తక్కువ చేయట్లేదు, ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకి. ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వరకు తెలుసు వాళ్ళకి. పోలీసులు కూడా ఇమీడియట్గా రంగంలోకి దిగి వాడికి పనిష్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాడి సైకలాజికల్గా వాడి మనస్తత్వం ఎలా ఉంటుంది, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వాడి మనస్తత్వం ఎలా ఉంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయి వల్ల వాడు జైలుకి వెళ్ళాడు. ఒక మగవాడికి ఆ కక్ష అనేది, ఒక లవ్ రిజెక్ట్ చేస్తేనే అంత కోపం ఉన్నప్పుడు, తన మీద ఇష్టం లేదని చెప్పడమే కాకుండా కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తన జైలుకు పంపించిన అమ్మాయి కుటుంబం మీద వాడికి ఖచ్చితంగా కక్ష ఉంటుంది. ఆ విషయం ఆ కుటుంబం గ్రహించుకోకుండా ఉండడం వల్ల ఆ అమ్మాయిని కనీసం కొంతకాలం, ఇప్పుడు వీడు బయటకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది మనం సినిమాల్లో చూస్తున్నాం కదా సార్. సినిమాల్లో అంటే సినిమాల వల్ల ప్రభావం అని నేను అనను. సినిమాల్లో అంతా జైలుకి వచ్చిన వెంటనే కాళ్ళు రగరేసేసి ఎవరో నన్ను చంపిన వాళ్ళు వాడిని నేను వేసేస్తానని చెప్పి భీష్మ ప్రతిజ్ఞలు చేసి చంపేయడం ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు అది రియల్ గా కనపడుతుంది. వాడు జైలుకి వెళ్ళొచ్చినాడు ఒక పశ్చాత్తాపం కలిగి, నేను ఇంకా ఇలా చేయిస్తే నాకు ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో అనే భయం అనేది వాడికి లేదు. అందుకనే మళ్ళీ వాడు ధైర్యంగా వచ్చి ఎవరు లేని టైంలో చూసి, ఆ అమ్మాయి ఏం పాపం చేసుకుంది సార్? 9వ క్లాస్ చదువుకున్న బిడ్డ ఏం పాపం చేసింది? అన్యాయంగా నరికి చంపేశాడు వాడు. పోనీ వాడికి ఏమైనా భద్రత ఉంటుందా తర్వాత? వాడికి ఆబ్వియస్లీ భయం ఉంటుంది. ఈ 2 నెలలు ఎన్ని రోజులు ఉంచారో, మరి స్టేషన్లో ఉంచారు కదా. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల వాడు ఏమనుకొని ఉంటాడు, ఖచ్చితంగా నేను దొరికేది ఖాయం, నన్ను పట్టుకున్నారంటే నాకు ఉరి శిక్ష ఖాయం, నా లేదు యావజ్జీవ కారాగార శిక్ష అన్న పడుతుంది. ఎందుకంటే జైల్లో అనుభవాలన్నీ వాడికి గుర్తున్నాయి కదా. చచ్చినట్టు నన్ను చంపేస్తారు, గ్యారంటీగా నన్ను చంపేస్తారు అని చెప్పి వాడు కూడా వెళ్ళి తన మనోభావాలన్నీ ఒక పేపర్ మీద ఒక 12 పేజీల ఉత్తరం రాసి, ఒక చాలా వైలెంట్గా లాస్ట్ పేజీలో ఆ అమ్మాయి పట్ల ఉన్నటువంటి ఆ కోపాన్నంతా వాడు వ్యక్తపరిచి చచ్చిపోయినాడు. ఇప్పుడు ఏం మిగిలింది ఆ కుటుంబానికి? ఆ బిడ్డ పోయిందా? ఈ కుటుంబంలో వీడు పోయాడు. వీడు ఫస్ట్ నుంచి కూడా అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఒక బికారి అంటే ఒక జులాయి లాగా ఉన్నాడు అని తెలిసినప్పుడు, ఆ పిల్లకు ఒక ఇబ్బంది కలిగినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఆ పిల్లని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా పెట్టుకొని ఉండాల్సింది. అంటే ఎంతకాలం దాముకోవాలి అంటే, ఎంతకాలం ఇలా దాగుడు మూతలు అంటే తప్పదు సార్. ఈ రోజుల్లో కన్న బిడ్డకి సేఫ్టీ లేదు. మరి ఈ మధ్య ఎన్నిసార్లు చూసాం మనం, ఎంతమంది కన్న తండ్రి కూడా బిడ్డల్ని పాడు చేసినటువంటి సందర్భాలు. పాప తల్లిదండ్రులు బయటికి వెళ్ళినప్పుడు ఈ పాపను కూడా బయటికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే కాపుదలు కాసుకోవాలి. ఈ రోజున బిడ్డలు, నేను చెప్తున్నాను కదా, ఆడపిల్ల పుట్టినటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల్ని ఒళ్ళో పెట్టుకోవాలి. లేకపోతే ఈ మృగాలు ఏం చేస్తాయో తెలియదు. విచక్షణ అంటే మనిషిలాగా లేడు. మనిషికి జంతువుకి ఏమిటి సార్ తేడా? మనిషి బుద్ధి, జ్ఞానం, విచక్షణ ఇవన్నీ ఉంటాయి మనిషికి, జంతువుకి అవేమి ఉండవు. అలాంటప్పుడు వీడికి విచక్షణ జ్ఞానం ఉండదు, వాడు మృగమే. ప్రతి మనిషిలో మగాళ్ళలో ఒక మృగం ఉంటాడు. చదువు సంస్కారం ఇవి ఉన్నప్పుడు ఆ మృగం నిద్రపోద్ది, ఆ మృగం ఉండదు. చాలా తక్కువ మంది చదువుకున్న వాళ్ళు, చాలా తక్కువ మంది ఇలాంటి పనులు చేస్తారు. చాలా వరకు ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక ఎక్కువగా విలేజెస్లో మందు తీసుకోవడాలు, ఈ తాగుడు వల్ల కూడా
వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనటువంటి ఒక మైకంలో, ఒక అన్కాన్షియస్, అంటే నేను వాడిని సమర్థించట్లేదు, వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు, ఒక ఈగోయిజం ఎక్కువైపోతుంది అనమాట. తాగినప్పుడు ఒక ధైర్యం, నన్ను ఎవడేం చేస్తాడులే, ఒక మొండి ధైర్యం రావటానికి తాగుతాడు. అయితే వాడు ఇక్కడ తాగాడా లేదా అనేది మనకి తెలీదు, కానీ ఆ ధైర్యం రావడానికి తాగి వాడు అమ్మాయిని చంపేసి ఉండొచ్చు. అయితే వాళ్ళ అమ్మ రోధిస్తోంది, వాడిని గనక పట్టుకుంటే నాకు తీసుకొస్తే నా కూతురు ఎంత బాధపడిందో, చచ్చేటప్పుడు వాడు కూడా అంత బాధపడాల మా కళ్ళ ముందని ఆ తల్లి రోధిస్తుంది. ఎవరు బాధ్యులు? నేనంటాను తల్లిదండ్రులే బిడ్డల్ని, నేను చెప్పాను కదా సార్ ఇందాక, కాపు కాసుకోవాలి, తప్పదు. ఎందుకంటే భయంకరమైన రోజులు రాబోతున్నాయి, వరసావాయి లేకుండా బిహేవ్ చేసేటువంటి మృగాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి మీరు మృగాలంటే జ్ఞాపకం వచ్చింది, చూడండి మన పని హనుమంతన్ అతను ఏం పని సార్ అది? ఆ అబ్బాయికి ఏం పని? వీడియోలు చేస్తున్నాడు, అప్పుడు కూడా అంతకు ముందు కూడా వీడియోలు చేశాడు, అవి కూడా కొన్ని వల్గర్ గానే ఉన్నాయి, కానీ ఎవరు దానికి అంత స్పందించలేదు. ఏదో పెద్దవాళ్ళ మీద, హీరోల మీద, సినిమాల మీద ఏదో వేసుకుంటున్నాడు జోకులు, అది ఓకే. ఇక్కడికి వచ్చేసరికి ఒక చిన్న పాప మీద సెన్సిటివ్, ఒక తండ్రిని పాప మధ్యలో ఒక రిలేషన్ గురించి వాడు చాలా అసహ్యకరమైనటువంటి, అతి జుగుప్సాకరమైనటువంటి పదాలు వాడి, దానికి మళ్ళా మద్దతుగా మిగిలిన 4 జంతువులు, మృగాలు అవి నవ్వడము, ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి బయట. అంటే రివ్యూస్ కోసము ఏమైనా చేసేస్తాడు మగాడు అనేవాడు, అంతే కదా సార్. ఇప్పుడు లేడీస్ చేస్తున్నారా జెంట్స్ అని కాదు ఇక్కడ, అతను ఏం చేశాడు అనేది మనకి ఇంపార్టెంట్. ఈ రోజు అతను ఎలా లైమ్ లైట్ లో ఎంతమంది రెస్పాండ్ అయ్యారు వాడి యూట్యూబ్ ఛానల్ గురించి, ఎంతమంది వాడికి శిక్ష పడాలన్నారు. సో శిక్ష అనేది కరెక్ట్ గా అమలు చేయాలి. ఒక అమ్మాయి జోలికి వెళ్తే చంపేయడమే. ఇంకా నేనేమంటానంటే, ఒక అమ్మాయిని ఇష్టం లేకుండా ఇబ్బంది అంటూ పెట్టాడు అంటే వాడికి పోలీసు వాళ్ళు కఠినమైన శిక్ష ఇవ్వాలి. అలా ఆ శిక్ష చూస్తే మిగిలిన వాళ్ళకి దడబుట్టాలి, ఇంకొకసారి ఆడపిల్ల జోలికి వెళ్తే నా గతి కూడా ఇంతే అని. జైల్లో పెడితే రియలైజేషన్ రాదు సార్, జైల్లో పెడితే ఏం కాదు, ఇదిగో మళ్ళీ బయటకు వచ్చి ఈ విధంగా చేస్తారు, కీచకుల్లాగా ప్రవర్తిస్తారు, బయటకు వచ్చి క్రూయల్ గా బిహేవ్ చేస్తారు. చంపేయాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు స్టేషన్లో పెట్టారు, వాళ్ళు ఏం పరివర్తన వచ్చింది? మళ్ళీ మామూలే, వెనకటి దానికన్నా ఇంకా దారుణంగా అయిపోయారు. ఇంకా సురేష్ వాళ్ళు అట్లీస్ట్ ఈ సురేష్ వాళ్ళు చుట్టాలు ఎవరు ఉన్నారు కదండి, ఆ చుట్టాలు ఎవరన్నా ఈ బిహేవియర్ ఎలా, జైలు నుంచి ఎలా అవుతుంది, బిహేవియర్ ఎలా ఉంది, ఇవి కూడా చూడాల్సింది అనమాట. చుట్టాలు కాకపోయినా వాళ్ళ అమ్మమ్మ ఉంది, ఇంకెవరో పెద్దలు మీరు అన్నట్టు చుట్టాలే, నిజమే, వాళ్ళ అమ్మమ్మ ఉంది కాబట్టి వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు. ఇదిగో వీడు ఇలా చేశాడు, ఇలా జైలుకి పంపించాము, వీడు బయటకు వచ్చాడు, వీడు పరిస్థితి, మానసిక స్థితి బాగలేదు, ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది కదా మానసిక స్థితి, పైగా పెద్దవాడికి తెలుసో లేదో వీడి సంగతి. ఇప్పుడు జులై అనే ఒక నామకరణం ఇచ్చేసారు కదా, జులై అంటే ఇంకా వాడి మెంటాలిటీ, వాడు ఎటుపోతాడో, ఏం చేస్తాడో, ఎక్కడ తాగుతాడో, ఎక్కడ ఏమన్నా ఇంకేమన్నా తీసుకున్నాడా, మత్తు పదార్థాలు ఏం తీసుకుంటున్నాడో, వాడి యొక్క మెంటాలిటీ అనేది మనకి తెలియట్లేదు. సో పరివర్తన అనేది రావాలి సార్. పరివర్తన రావాలంటే శిక్షలు కఠినంగా అమలు చేయాలి. పోలీసు వాడు పల్లెటూరులో ఎక్కువగా కూడా కఠినమైన శిక్షలు అమలు చేయాలి, పిల్లలకి నేర్పించాలి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి పిల్లలకి నేర్పించాలి. వాళ్ళకంత అవగాహన లేకపోవచ్చు, కనీసం మగపిల్లాడి దగ్గరికి వస్తే చేతిలో కారప్పొడో, ఒక మట్టో, ఇసుకో పెట్టుకుని, ఇది మనకి లేటెస్ట్ కాదు కదా, పెప్పర్ స్ప్రే ఏదో ఉందంట కదా, అది వాళ్ళకి తెలియకపోవచ్చు. ఏ కారమో ఏ మిరియాల పొడో పెట్టుకుని ఎదురుగా ఆపద వచ్చినప్పుడు కళ్ళలో కొట్టేయాల. అసలు ఈ అమ్మాయి అలా చేసి సురేష్ అన్నోడు వచ్చిన వెంటనే ఈ కారం అది పెట్టుకున్నారు అనుకోండి, కారం కానీ ఏదన్నా పెట్టుకుని, ఇది నా ఆలోచన సార్. నేను అంటున్నాను చేయొచ్చు కదా, వాళ్ళు లేబర్ అనుకోండి, వాళ్ళు చదువులేని వాళ్ళు కదా. సురేష్ వచ్చిన వెంటనే ఈ అమ్మాయి కారం తీసి కొట్టింది అనుకోండి. ఒక్క దర్శిని ఒకటే కదా సార్, ఏ ఆడపిల్లలైనా కూడా దగ్గర పెప్పర్ స్ప్రే తీసి ఇది కొట్టి అది కొంచెం పని చేయక ఇవన్నీ లేదు. కాస్తంత కారపొడి, కాస్తంత మట్టి, కాస్తంత ఇసుక ఏదో ప్యాక్ చేసుకొని ఆపద వచ్చినప్పుడు నమ్మించినట్టు నటించి వాడి కళ్ళలో కొట్టేస్తే వాడు తేరుకోవడానికి టైం పడుతుంది, అప్పుడు ఎస్కేప్ అయిపోవచ్చు. లేదా ఆత్మరక్షణ కోసం ఏదైనా మంచి ఫైటింగ్స్ నేర్చుకొని అలా ఉండాలి సార్. బలంగానన్నా తయారవ్వాలి, తెలివిగానన్నా వ్యవహరించాలి, బుద్ధను ఉపయోగించాలి, బలవన్నా ఉపయోగించాలి, తప్పించుకునేటువంటి తెలివితేటలన్నా వాడాలి. ఏది వాడకుండా ఉంటే పల్లెటూర్లలో కాదు, సిటీల్లో కాదు, ఎక్కడైనా ఈ ఘోరాలు జరుగుతాయి. ఎందుకంటే ఆడది ఫిజికల్గా కొంచెం వీక్గా ఉంటుంది, ఎందుకంటే మగవాడికి ఉన్నంతటువంటి ఫిజికల్ ఫిట్నెస్, ఆ బలము ఆడవాళ్ళకి ఉండదు. కాబట్టి వాడు పట్టు గట్టిగా ఉంటుంది, కాబట్టి విడిపించుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు
వాళ్ళకి లొంగిపోవడము, ఇదిగో ఇలాంటి ఘోర లవ్ రిజెక్ట్ చేయడము, ఆ పిల్లకి ఇష్టం లేదు వద్దని ఉంటుంది. ఇప్పుడు 9వ క్లాస్ అంటే ఎంత ఉండొచ్చు? ఆ, 14 ఏళ్ళ 13, 14 ఎంత 14 ఉంటుంది, చిన్న ఉంటాయి. అమ్మాయి. ఎంత భవిష్యత్తు ఉంటుంది ఆ ఎంత అమ్మాయికి? భవిష్యత్తు ఉంటది? ఉమ్, ఏ బిడ్డ అయినా బిడ్డే సార్, ఏ తల్లి అయినా తల్లి, గొప్ప పేద అని లేదు. ఉమ్, కానీ ఈ ఇష్యూలో పోలీసులు మాత్రం మంచిగా రియాక్ట్ అయ్యి, ఆంధ్ర పోలీసులు, ఆంధ్ర సైడ్ కాబట్టి అవునండి. పోలీసులు అనకాపల్లి బాగా, అండి. అనకాపల్లి అదే ఉమ్, విశాఖపట్నం దగ్గర, ఉమ్, ఆ పోలీసులు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని రంగంలోకి దిగి ఉమ్, ఆ పోలీసు డాగ్స్ ని కూడా పిలిపించి చాలా ఇమ్మీడియట్ యాక్షన్ మన ఆ, మన తగిన హోమ్ చర్యలు- మినిస్టర్ గారు అవును. అనిత గారు ఉమ్, వెంటనే ఆవిడ వెంటనే రియాక్షన్ అయ్యి యాక్షన్ తీసుకోవడం వల్ల వాడిని ట్రేస్ అవుట్ చేయడానికి ట్రై చేశారు. చివరికి వాడి డెడ్ బాడీ ఫైండ్ అవుట్ అయింది. ఇంకోటి ఏంటంటే తొందరగా పట్టుకోవడానికి 50,000 ఇది కూడా ప్రకటించారండి బహుమతి. 50,000 పట్టుకుంటే 50,000 ఇస్తామని కూడా ప్రకటించారు. చాలా ఫాస్ట్ గా సార్. ఉమ్, వాళ్ళేమి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిచా పూరా అని ఎవరు చూడలేదు ఇక్కడ. అవునండి. కొన్ని కేసులు ఇంతకు ముందు అలా జరిగాయి, ఇప్పుడు అలా జరగలేదు. ఈ కేసులో అయితే మాత్రం గట్టిగా ఎవరన్నా కానీ శిక్ష పడాలని చెప్పి వాడిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఈ 2 రోజుల నుంచి. గవర్నమెంట్ పరంగా తగిన చర్యలు తీసుకున్నారు. తగిన చర్యలు తీసుకున్నారు సార్, అవునండి. మంచి పోలీసులు చర్యలు, తీసుకున్నారు. ఫుల్ యాక్షన్. అంటే కాకపోతే ఏంటంటే తెలిసిన వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తుంటే బాగుండదు అనమాట అండి. కౌన్సిలింగ్ నేను అంటాను సార్, మీరు అంటే నా ఉద్దేశం చెప్తున్నాను, పోలీస్ స్టేషన్ లోనే వాడి కౌన్సిలింగ్ అవి ఉండాలి. అది చేసినా కూడా ఈయన అవ్వలేదేమో మనకు తెలీదు. కౌన్సిలింగ్ అక్కడ స్ట్రాంగ్ గా ఉండాలి. అది జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడే బయటకు వచ్చేటప్పుడే ఆ ఉన్నన్ని రోజులే వానికి మంచి కౌన్సిలింగ్ ఇచ్చుండొచ్చు. ఉమ్, ఇచ్చారేమో తెలీదు. అది ఇచ్చినా కూడా వీడు మారలేదేమో, బయటకు వచ్చి ఇంకేమన్నా స్మారక ద్రవ్య అది ఉంటాయి కదా, ఏమో అవును, మత్తు పదార్థాలు. మత్తు పదార్థాలు ఏమన్నా తీసుకొని ఇలాంటి వ్యవహారం చేశాడేమో నేను అనుకో. ఎందుకంటే బేసిక్ గా ఒక వ్యక్తికి అంత ధైర్యం ఉండదు సార్, ఉమ్, ఒక మనిషిని చంపడానికి ధైర్యం ఉండదు. ఉమ్, దానికి వీడు ఏదైనా తీసుకున్నాడేమోనని నా అది. అనుమానం. ఇదండి, పిల్లలు ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఆ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని కాపలా కాసుకుంటూ, అటు కావాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చర్యలు అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలని చెప్పేసి నామాల మనోజ్ గారు చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.